హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం అండి. మా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కోసం బెబ్బర్లు తాలింపు పెట్టమన్నారండి. అందుకొరకే ఇంక నేను 2, 3 అవర్స్ అలా బెబ్బర్లు నానబెట్టాను. నానబెడితే మనకు తొందరగా ఉడికిపోతాయి కదండీ! అందుకే నేను ముందుగానే నానబెట్టాను. నానబెట్టిన తర్వాతకి ఇంకా ఈవినింగ్ 3:30 అలా అయిందండి. అప్పుడు ఇంకా నేను ఉడికేద్దామని చెప్పేసి అవన్నీ ఇంకొక బౌల్‌లో ఏసేసి ఉడకబెట్టేసానండి. అవి ఉడికిపోయావి. ఆ తర్వాత ఇక్కడ నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాతకు జీలకర్ర, కరివేపాకేసుకొని అవి కొంచెం మంచిగా వేగిన తర్వాతకు ఆనియన్స్ కట్ చేసుకొని ఏసేసుకున్నానండి. అవి కొద్దిగా రెడ్ అయిన తర్వాతకు పచ్చిమిర్చి వేసేసుకున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచిగా ఉడికిన తర్వాతకు నేను కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మళ్ళా ఉడికించానండి. ఒక 5 మినిట్స్ వరకు. అలా ఉడికించిన తర్వాతకు నేను ఇక్కడ పసుపు వేసేసుకున్నానండి. పసుపు కూడా నేను ఒక 5 మినిట్స్ అలా ఉడికించాను. ఉడికించిన తర్వాతకు మనం ఉడకబెట్టిన బెబ్బర్లు ఉన్నాయి కదండీ! అవి దాంట్లో వేసేసుకున్నాను. వేసేసుకొని నీట్‌గా కలుపుకున్నానండి. ఇంకా మనం పసుపు వేసాం కదండీ! మంచిగా నీట్‌గా కలిసేటట్టు నేను పచ్చిమిర్చి కొద్దిగానే ఏసానండి. ఎందుకంటే మా పిల్లలు స్పైసీనెస్ ఎక్కువైతదని చెప్పి అన్నందుకు నేను కొద్దిగానే వేసానండి. మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసేసుకోవచ్చు. ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇక్కడనేమో మా అబ్బాయికి పల్లీలు మార్నింగ్ ఉడకబెట్టినవి ఉన్నాయండి. ఇంకా అవి బెబ్బర్లు ఈ 2 పెట్టానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా!